హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మేమైతే అరసవెల్లి స్టార్ట్ అయ్యామండి. మార్నింగే లేచి వెళ్దామా వద్దా అనుకుంటూ డైలమాలో ఉన్నామండి. ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడిందండి. మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయిందండి. సో బాగా లేట్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా ఏమనుకున్నామంటే త్వరగా స్టార్ట్ అయిపోదాము, ఎందుకంటే అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాము. అందుకని త్వరగా అనుకున్నాం, కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదండి. పొద్దున్నే చాలా పెద్ద వర్షం పడిపోయిందండి. అయితే ఇవాళ వద్దు, నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, ఇంత వర్షంతో ఏంటి బయలుదేరుతాము, మళ్ళీ ఇబ్బంది పడాలి వెళ్తే అని అనుకున్నాము. అనుకుంటే మమ్మీ అన్నారనమాట, 8 వరకు చూద్దాము, తగ్గకపోతే అప్పుడు డ్రాప్ అయిపోదాము, లేదంటే వెళ్దాము అని అనుకున్నారు. అందరూ అనుకున్న తర్వాత చూసామన్నమాట. కరెక్ట్గా మా అదృష్టం అండి, 8 కల్లా వర్షం తగ్గిపోయింది. సో మేము ఏంటంటే సరే అయితే వెళ్దాము, అనుకున్నది వెంటనే జరిగిపోతే బెటరు, తండ్రికి మొక్కు తీర్చుకొని వచ్చేద్దాము, అరసవెల్లి సూర్యనారాయణమూర్తి తండ్రి దర్శనం చేసుకుంటే ఆ తండ్రి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆ తండ్రిని దర్శనం చేసుకుందాం వెళ్ళి అనేసి అప్పటికప్పుడు అనుకోకుండా బయలుదేరిపోయామండి. అంటే ఏంటంటే కొంచెం దైవ దర్శనం అది చేసుకుంటే మంచిది కదండి. అందుకని వెళ్ళామన్నమాట. ఆ తర్వాత టిఫిన్ చేద్దామని ఇక్కడ సుభద్రాపురంలోని టిఫిన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఆ వేలో వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలండి. అక్కడ మాత్రం ఎక్సలెంట్ టిఫిన్, సూపర్గా ఉంటుంది టేస్ట్. పెసరట్టు ఉప్మా అయితే మరి తిరుగులేదండి, అద్భుతంగా ఉంటుంది. మనం టిఫిన్ తిన్నా మనకి హెవీగా అనిపించదు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా అంటే వేడిగా చక్కగా సర్వ్ చేస్తారండి మనకి టిఫిన్. అలా అవన్నీ పట్టుకొని వచ్చి చట్నీస్ కూడా కావాలంటే మళ్ళీ వేస్తూ ఉంటారు. అక్కడ ఫేమస్ మాత్రం మనం పెసరట్టు ఉప్మాయేనండి. అద్భుతంగా వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే మాత్రం ఎప్పుడు అరసవెల్లి వెళ్ళినా ఇక్కడే ట్రై చేస్తామండి. ఎందుకంటే మా మరిది గారు ఎక్కువ చెప్తారనమాట, ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్ అనేసి. ఆల్మోస్ట్ మేము ఎప్పుడు వెళ్ళినా మ్యాక్సిమం మాత్రం అక్కడే తింటామండి. చూసారా పొట్టిది, అదంతా తిందు, ఆసే ముందు పెట్టేసుకొని లాస్ట్లో అందరం తినేసాక నేను ఇంకా తిన్ను అనుకొని చేయి కడిగేస్తుందండి. అంతా తిందండి, అలా ఎంత బక్కలా ఉందో చూసారు. అందుకది అస్సలు తినడానికి చాలా నెంబర్ 1 దొంగండి అది. లాస్ట్లో ఆ పనే చేస్తుంది తినకుండానే. ఆ తర్వాత ఏంటంటే టిఫిన్ చేసేస్తాము హ్యాపీగా. తర్వాత ఇంకా మనం త్వరగా వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయాము, మళ్ళీ రష్ ఎక్కువ ఉంటుంది, ఇవాళ ఏకాదశి కదా, త్వరగా వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి అనేసి మేమైతే బయలుదేరేసామండి. ఇక్కడేమో వీడియోస్ అవి తీయడం మర్చిపోయినా మా పొట్టి అంటుంది కదండి, మిమ్మీ ఈ వీడియో తీయండి మిమ్మీ, ఇక్కడ ఈ కొండలు చాలా బాగున్నాయి, ఇక్కడ తీయండి మిమ్మీ, ఈ వ్యూ చాలా బాగుంది మిమ్మీ, ఇక్కడ తీయండి అని మాత్రం నాకు చెప్తుందండి. నేను మర్చిపోయినా అది నాకు గుర్తు చేస్తుంది. ఎంత సపోర్టివ్ తెలుసా అండి. రీల్స్ చేసుకుందామా మన ఇద్దరము అనేసి పిలుస్తుంది అనమాట నన్ను. దానికి నేను ఉంటేనే జర్నీ దానికి హ్యాపీ అండి. ఎందుకంటే మా ఇద్దరం ఆడుకొని పాడుకొని జర్నీ చేస్తాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళినా మిమ్మీ మీరు ఉంటేనే నాకు బోర్ ఉండదు మిమ్మీ, మీరు నాతో పాటు ఉంటే హ్యాపీగా ఇద్దరం వెళ్ళొచ్చు అని అంటుంది అనమాట. సో అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. వెళ్తున్నాం అనమాట. దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాం కానండి, దర్శనం మాత్రం అద్భుతంగా జరిగిందండి. ఆ సూర్యనారాయణమూర్తి తండ్రి మా ఎందన ఉండి చక్కగా దర్శనం మాత్రం ఎంత బాగా అయ్యింది తెలుసండి. గర్భగుడి దర్శనం అయితే మాత్రం జరిగిందండి. డాడీతో ఎప్పుడు వెళ్ళినా మ్యాక్సిమం గర్భగుడి దర్శనమే అవుతుందండి. ఎందుకంటే డాడీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారండి తప్పకుండాను. అక్కడ అరసవెల్లిలో కూడా డాడీ ఫ్రెండ్ ఉన్నారు, చాలా బాగా దర్శనం చేయించారు. అంకుల్ చాలా థ్యాంక్స్ మీకు, చాలా బాగా అయింది మాకు దర్శనం మాత్రం మీ దయ వల్ల. సో దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తామని చెప్పాను కదండి. సో మేమైతే అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. దర్శనం మాత్రం అద్భుతంగా జరిగిందండి. ఆ పరమేశ్వరుడి దర్శనం కూడా అయింది, పార్వతీదేవి. ఏకాదశి సోమవారం భలే అయ్యిందండి దర్శనం మాత్రం, సూపర్గా అయ్యింది. తండ్రిని చక్కగా మనస్ఫూర్తిగా కోరిక నివేదించుకొని చెప్పాను కదండి మొన్న చాలా డిస్టర్బెన్స్ అయ్యింది మాకు అని. ఒక 2-3 డేస్ వీడియోస్ కూడా పెట్టలేదు. మా పాపకైతే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం హెల్త్ ప్రాబ్లం వల్ల. అప్పుడు వెంటనే మా మమ్మీ వాళ్ళు దండం పెట్టుకున్నారనమాట.
ఆ సూర్యభగవానుడు దర్శనం చేసుకుందాం, అరసవల్లి వెళ్దాం అనేసి. సో అందుకనేసి ఇంకా వెంటనే మరి పాపకి ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది, కానీ అయినా సరే వెళ్దాము దర్శనం చేసుకుందాము అనేసి స్టార్ట్ అయిపోయామండి. ఏదైతే అదే తండ్రి నీదే భారమని. ఈ అరసవిల్లో మీరు ఈ మజ్జిగ తాగారో లేదో కానండి, అద్భుతంగా ఉంటుందండి అక్కడ టేస్ట్ మాత్రం. ఆ ఎండకి ఎలా తాగేసామో. అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం కానండి, దర్శనం అయితే మాకు 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోయిందండి. సో అందువల్ల అప్పటికే టిఫిన్ తినడమే చాలా లేట్గా తిన్నాం కదా. సో అందుకని మేము ఏంటంటే దర్శనం అయ్యేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. ఆకలేయట్లేదు, మాకు వద్దు, ఎవ్వరూ ఇప్పుడు తినలేము అనగానే సో మేమేంటంటే రిటర్న్ బయలుదేరిపోయామండి. అంటే మేము ఇంకో దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను కదా, దానికోసం అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ ఆ అరసవిల్లో మాత్రం అన్నదానం చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఏదైనా సరే ఏ గుళ్ళోనైనా అన్నదానం మాత్రం అద్భుతమేనండి. అసలు ఆ అన్నదానం చెయ్యడం అనేది చాలా అదృష్టం అండి. కానీ ఆ టైంకి ఆకలి వేయలేదనేసి మేము ఎవరూ తినలేదు కానండి. మ్యాక్సిమం మేము ఎప్పుడు వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా అక్కడ అన్నదానం పెడితే మాత్రం తప్పకుండా తింటామండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. చూడండి మా పొట్టిది అలా ముద్దులు పెట్టుకొని నాతో ఆడుకొని నన్ను చెప్పుకొని ఏంటేంటో మాట్లాడుతుంది. ఎంత సరదాగా టైం స్పెండ్ చేసి మొన్న ఫంక్షన్కి వెళ్ళారండి వాళ్ళు, నేను రాలేదంట. దానికి ఎంతో బోర్ కొట్టేసిందట, చెప్తుంది మమ్మీ మీరు రాలేదు కానీ నాకు బోరు. దానికి కారు పడదంటదండి, నేను వస్తే మాత్రం కారు పడుతుంది దానికి, నేను రాకపోతే దానికి వామిటింగ్ వచ్చినట్టు ఉంది అని చెప్తుందండి. అలాంటిది అది పొట్టి చూడండి, ఏదో చాక్లెట్ ఏదో తెచ్చుకుంది.